బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. భాషను బస్టు పట్టించిన ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతోందని ఆయన అన్నారు. ఒక వారం క్రితం మగాడివా అని మాట్లాడింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగారని, కేటీఆర్ మాత్రం తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. కేటీఆర్ గారు మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించాలి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ 2001లో ఫామ్ చేశారో ఆనాడే భాషను భ్రష్టు పట్టించిన ఘనత మరి కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాటలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉండే. ఏం మాట్లాడుతున్నాడు అతను? తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాట్ ఈజ్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతన్ని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు. యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్. అదే విధంగా ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ గా గెలిచాడు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 3వసారి ఎమ్మెల్యే. అదే విధంగా ఎంపీ అయ్యాడు. అదే విధంగా ప్రజల ఆశీర్వాదంతో వర్కింగ్ ప్రెసిడెంట్, అదే విధంగా పిసిసి, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నావో తెలియట్లేదు. ఒకసారి 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్కి వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించాల.